శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే మేడం. నమస్తే మేడం, ఇది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది? బాగుంది ప్రస్తుతానికి. అంటే మరి అపోజిషన్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగాలేదని చెప్పేసి అంటున్నారు. అంటే హైడ్రా పెట్టి మొత్తం కూల్ చేస్తున్నారా, పేద ప్రజల్ని మొత్తం హింసిస్తూ ఉన్నారు. అంటే పేద ప్రజలను ఎవరు హింసించట్లేదు, కానీ హైడ్రా పెట్టారంటే హైడ్రాకి ఒక లెక్క తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఏంటంటే ఇప్పుడు పడ్డ వర్షపు నీరు మొత్తం ఎటో కాలువల పాలు చెరువుల పాలు అయిపోతుంది. ఆ వర్షపు నీటిని స్టోర్ చేసుకుంటే రేపటి రోజున రాబోయే రోజుల్లో బాగుంటాయి. వర్షపు నీళ్ళు మరి చెరువుల్ని కబ్జాలు చేసి చెరువులలో ఇల్లులు కట్టుకుంటే ఆ చెరువులనే మూసేసేసేస్తే ఇప్పుడు చెరువు ఉందనుకో గబుకు మన ఆ వాటర్ మన రాష్ట్రానికి ఉపయోగపడింది కదా. ఇప్పుడు అసలుకే కరువు ఉంది వాటర్. హైదరాబాద్ అంటేనే వాటర్ కరువు, కానీ రోడ్లు ఎప్పుడు పచ్చిగానే ఉంటాయి. రోడ్లన్నీ ఈ మున్సిపాలిటీ ఎవరెవరు పట్టించుకోరు. వాటిని చిన్న చిన్న గల్లీలైన రోడ్లు తడిగానే ఉంటాయి. అదేంటంటే విప్పేసేసి వదిలేసేస్తున్నారు. కానీ వాటర్ ప్రాబ్లం అయితే ఉందనే ఆలోచనతోటి అతను హైడ్రాని తీసుకొచ్చి హైడ్రాలో ఒక డెవలప్ చేద్దామని ఆలోచించారు. అంతేగాని దాన్ని కూడా తప్పు కాబట్టి ఇక 9 ఏళ్ళు పాలించి నువ్వేం చేసావు కనుక 9 ఏళ్ళు నువ్వు ఫామ్ హౌస్ పాలన పాలించావు. ఒక్క సంవత్సరం వచ్చావు లేదా టప్ మనం గిఫ్ట్ ఇచ్చేసావు. ఫామ్ హౌస్ పాలన నుంచి సెక్రటేరియట్లో అడుగు పెట్టావు, ఫట్ మన గిఫ్ట్ పట్టుకెళ్ళిపోయాడు ఆయన. నువ్వు కట్టించింది చేపించింది ఎందుకు చేపించావో తెలియదు, గట్టిగా ఉన్న సెక్రటేరియట్ని ఎందుకు పడగొట్టారో తెలియదు, కానీ పడగొట్టి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇచ్చాడు అంతే. జస్ట్ అంటే ఇప్పుడు తెలంగాణలో ఇంత మీకు కళ్ళ ముందు కనిపిస్తున్నంత అభివృద్ధి కేసీఆర్ చేసింది కాదంటారా? చేశాడు కానీ డబుల్ బెడ్రూమ్ దగ్గర ఓడిపోయాడుగా. డబుల్ బెడ్రూమ్ దగ్గర డ్రా పెట్టేది ఏమన్నా బాబు లక్ష్మి బంపడరానా? డ్రా పెట్టడం ఏందయ్యా? సరైన పేదవాడు ఎవడో, సరైన ఇల్లు లేనివాడు ఎవడో, సరైన కష్టాల్లో ఉన్నవాడు ఎవడికో కనుక్కొని అన్నం పెట్టి నీడనిచ్చిన వాడే దేవుడు. నువ్వు ఎక్కడో ఫామ్ హౌస్లో కూర్చొని నీ చేతి కింద చెంచాగాళ్ళకి స్పూన్ల గాళ్ళకి రాష్ట్రాన్ని అప్పచెప్పి వాడు ఎవడిష్టం వచ్చినట్టు వాడు పంచుకుపోయారు ఇళ్ళు, తెలుసా? ఇప్పుడు పేదవాడికి, నిజమైన పేదవాడికి ఇల్లే లేదు. ఇల్లు లేని పేదవానికి సొంత ఇంటి కళ నెరవేరుస్తానని చెప్పేసి నువ్వు గద్దెక్కావు. అది లేదు కదా. మరి లేదు కనుకనే నిన్ను మహిళలే దించేసేసారు. సైలెంట్గా చేసావు నువ్వు 9 ఏళ్ళు. అదే సైలెంట్గా దింపేసారు కారుని కిందకి, చైన్ ఎక్కించి కూర్చోబెట్టారు. ఆయన ఫామ్ హౌస్లో ఉన్నా కానీ అభివృద్ధి అయితే జరిగింది కదా ఇప్పుడు మీరు అన్నట్టుగా. అది ఎలా జరిగిందంటే ఇంత ముందర చేశారు వాళ్ళు రోడ్లు హైవేలు వేసింది ఒకళ్ళు అయితే ఈయన ఓపెనింగ్ కొట్టుకుంటూ వెళ్ళాడు. రోడ్లు వేసింది ఎవరు? హైలైట్ చేసింది ఎవరు? హైటెక్ సిటీ చేసింది ఎవరు? ఈ హైదరాబాద్ డెవలప్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అవతల ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళ తరాల తర్వాత వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళందరూ కష్టపడి రాయి కూడబెట్టి కొట్టుకుంటా పోతే ఈయన రిబ్బన్ కటింగ్లు చేసుకుంటూ వెళ్ళాడు కారెక్కి. అంటే ఇప్పుడు 10 సంవత్సరాల ఉన్న తెలంగాణకి బ్యాక్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది మీకు చూస్తున్నారు కదా? తెలంగాణ కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్క యోధుడు చనిపోయారు. వాళ్ళు ముసలోళ్ళు ముతకోళ్ళు చచ్చిపోయే ముసలోళ్ళు చచ్చిపోలేదు. యువత 20 నుంచి 25 ఏళ్ల లోపల యువత చనిపోయారు. మరి ఆ తల్లులకు నువ్వు ఎంతవరకు న్యాయం చేసావు? ఆ తల్లులకి ఏమి పదవులు ఇచ్చావు? ఆ తల్లులు నువ్వు ఎక్కడ పెట్టావు? ఆ తల్లిదండ్రులు అంత కొడుకుని కోల్పోయారు కదా, మరి వాళ్ళని ఏం చేసావు? ఇది ఎక్కడ పోయింది? ఇదే ఫామ్ హౌస్ పాలన. అది చేశాడు. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళని ఆయన దగ్గరుండి చూసింది లేదు, ఈయన దగ్గరుండి చూసింది లేదు. కాకపోతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర ఒక దగ్గర, తర్వాత ఈ దళితుడిని సీఎం చేస్తారన్న దగ్గర ఒక దగ్గర, ఇక్కడ ఫెయిల్ అయ్యాడు. ఇక్కడే ప్రజలు కొట్టిపారేసేసారు. నువ్వు గనక సరైన పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చినట్లయితే ఒక ఆడది 10 ఏళ్ళని తీసుకొని వచ్చి నీకు ఓటు వేయించేది. ఓకే, ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా, సో ఈ స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ రావచ్చు అనుకోవచ్చు? బీఆర్ఎస్ రావచ్చు. ఇప్పుడే కదా మీరు బీఆర్ఎస్ గురించి మొత్తం నెగిటివ్ మాట్లాడారు. మరి నెగిటివ్ ఏమీ లేదు ఇక్కడ. ఏంటంటే నా దగ్గర నెగిటివ్ పాజిటివ్ ఏమీ ఉండదు. కాకపోతే ఈయన పాలన బాగుంది, కాకపోతే సైలెంట్గా జరుగుతుంది. ఆయన పాలన అలా చేశాడు, కానీ అవకతవకలు జరిగినాయి. ఆయన పాలనలో అంత వయసులో ఉన్నాడు కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద వయసులో, రాజకీయంలో, అనుభవంలో, చదువులో అన్నిట్లలో గొప్పవాడు, పెద్దవాడు. రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గర చిన్నబ్బాయి, ఒప్పుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే విషయానికి వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి గారికి తెలిసినంత ఇదిగా కేసీఆర్ గారు తెలుసుకోలేకపోయారు. రేవంత్ రెడ్డి గారు తెలుసుకొని సైలెంట్గా ఉన్నారు, ఆయన తెలుసుకోలేక సైలెంట్ అయ్యారు. ప్రజలను నాడి పడితే, ప్రజల్లో తిరిగితే అప్పుడు తెలిసింది ఎవరు ఏంటి అనేది.
ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు ప్రజల్లో తిరగలేదు. తిరిగిందల్లా అప్పట్లో ఎవరమ్మా అంటే 2 రాష్ట్రాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు తిరిగారు. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళు తిరిగి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. వీళ్ళు ఏంటంటే ఊరికే మాటలు చెప్పి ముఖ్యమంత్రులు అయ్యారు కానీ చెప్పిన మాటలు నిలబెట్టుకోలేదు. ఇక్కడ ఫెయిల్ అయింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు అంటే కేసీఆర్ వచ్చేసి జనాల్లో తిరగలేదు అంటున్నారు కదా, జనాల్లో తిరగకుండా కానీ ప్రతి ఒక్క డిస్టిక్లో ఒక మెడికల్ కాలేజ్ కడుతున్నారు, ఒక కలెక్టర్ ఆఫీస్ అని కట్టారు. తిరగకుండానే ఈ వేస్ట్ విధంగా అయిపోయింది. ఆయన కట్టిన కలెక్టర్ ఆఫీసులన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఎందుకంటే ప్రజలు అక్కడికి తిరగలేకపోతున్నారు. ప్రజలు ఇప్పుడు అక్కడికి తిరగాలి అంటే ఒక రోజు పేదవాడు పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోతే కుక్కని తరిగినట్టు తరిగి కొడుతున్నారు ఆయన హయాంలో. ఇక్కడ కాదు అక్కడ పో, అక్కడ కాదు ఇక్కడ పో, ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి, ఎంతెంత డిస్టిక్లు ఎంత పెడితే మాత్రం ఒక్కొక్క డిస్టిక్కి వచ్చేసి 30-25 కిలోమీటర్లు జర్నీ చేసే లోపల అక్కడ కూర్చుని ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. ఈడు వెళ్ళి ఆ క్యాబిన్కి వెళ్ళే లోపల అట్లా జరిగింది. అట్లా నేను కూడా వెళ్ళాను. ఎక్కడ రామంతపూర్ నియోజకవర్గం ఎక్కడ పెట్టాడు, ఎక్కడ మేడ్చల్ పెట్టాడు. మరి ఇక్కడ రామంతపూర్ ఇంతకుముందు ఈ ప్రభుత్వం రాకముందు ఎక్కడ ఉండేది? కలెక్టర్ ఆఫీస్ ఒక దగ్గరే ఉండేది లక్డీ కప్పుల్లో, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది. లక్డీ కప్పుల్లో కలెక్టర్ ఆఫీస్ ఉండేది, తర్వాత ఏజీ ఆఫీస్ ఉండేది, సెక్రటేరియట్ ఉండేది, అసెంబ్లీ ఉండేది, నాంపల్లిలో ఇవన్నీ ఇక్కడ దగ్గర ఏంటంటే ఒక పని మీద వచ్చినాడు 4 పనులు చేసుకుని వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఒక పనికి వెళ్తేనే ఒక ఊరు వెళ్ళి వచ్చినంత పని అవుతుంది. 60 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసే లోపల ఈ బస్సుల్లోనే చేస్తాడో బండిలోనే చేస్తాడో. బండి ఉంటుందా పేదోడికి బండి ఉండదుగా, బస్సులోనే పోవాలా. ఎందుకంటే వాడు పేదోడు కనుక ఈ బస్సులో పోయే లోపల వాడు ఆఫీస్ వెళ్ళిపోతున్నాడు, పట్టించుకోవట్లేదు. మరి వీడు వెళ్ళింది వేస్టే కదా. వీడు పని మానుకొని వీడు కూలి మానుకొని అన్నీ మానుకొని వెళ్ళింది వేస్ట్ అయిందా లేదా? కూలిదండగా. కానీ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ఏంటంటే ప్రతి ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ అన్ని కలెక్టర్ ఆఫీస్లోనే ఉంటాయి, అందుబాటులో ఉంటాయి అని చెప్పేసే కదా అది కట్టారు. అది రాంగ్. అది కుదరలేదు. అక్కడ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే అక్కడ ప్రజలు విసుగు చెందారు, చాలా నిరాశలు అయ్యారు. ఎక్కడెక్కడో ఇప్పుడు వేరే రాష్ట్రంలో కనుక 3 రాజధానులు చేస్తానంటే ఎట్లా ప్రజలు వ్యతిరేకించారో అది చెప్పబట్టి అది వ్యతిరేకించారు. ఈయన చెప్పకుండా చేశాడు. కలెక్టర్ ఆఫీసులు, మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్స్ కట్టించాడంటే దానికి లెక్క ఉంది. ఎందుకంటే వాళ్ళు యువత, స్టూడెంట్స్ చేయగలిగే స్టామినా, క్యాపబిలిటీ ఉంటుంది యువతలో. కానీ పెద్దవాళ్ళలో ఎక్కడ ఉండొచ్చు? స్టామినా ఉండదు, తిరిగి ఉన్న దాని మీద స్టామినా ఉండదు వాళ్ళ దగ్గర. కానీ అయినా కానీ తెలంగాణ ప్రజలు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి మర్చిపోవట్లేదు. ఎందుకోసం అంటే ఇంత అభివృద్ధి చేసింది, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కలెక్టర్ ఆఫీస్ కట్టింది, మెడికల్ కాలేజ్ కడతా ఉంది. కాబట్టి ఇప్పటికీ కూడా ఇంకా డిస్ట్రిక్ట్ దగ్గర దరిదాపుల వరకే అది కలెక్టర్ ఆఫీస్. రామంతపూర్ నియోజకవర్గానికి, రామంతపూర్ ఉప్పల్ అంబర్పేట నియోజకవర్గానికి కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఎటు పోదు సరిగ్గా చూడు, ఆన్లైన్లో వచ్చింది. 30 కిలోమీటర్ల దూరం ఉంది, 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు అక్కడ దాకా పోయి ఈ పేదవాడు ఇంత ముందుకు వచ్చేసి వీళ్ళందరూ ఒక దగ్గర లేకుండే కదా, అక్కడ కూడా ఇక్కడ ఒకరు ఉండే. దానివల్ల కాదు, ఇంత ముందులో ఉన్నాయే బాగున్నాయి. ఏంటంటే అన్ని ఒకటే దగ్గర ఉండే, అన్ని కలిపి ఒక 5 కిలోమీటర్లు దగ్గర ఉండే. ఇక్కడ ఆటో ఎక్కితే అక్కడ బస్సు దిగేవాడు, అక్కడ బస్సు దిగితే ఇక్కడ సైకిల్ ఎక్కేవాడు. ఎవడు స్తోమత కొలితే వాడు సైకిల్ మీద వచ్చేవాడు, బండి మీద వచ్చేవాడు, లిఫ్ట్లో వచ్చేవాడు, డబ్బులు లేనివాడు. ఇలా జరిగేది. కానీ ఇప్పుడు ఇంత దూరాలు పెట్టబట్టి ఇక్కడ నేను కూడా విసుగు చెందాను. కొన్ని పనుల గురించి నేను కూడా కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ నేను కూడా చాలా విసుగు చెందాను, చాలా నిరాశరాయలనయ్యాను. అబ్బా, కేసీఆర్ కాగా ఎంత పని చేస్తుందే అనుకున్నా. ఈ కలెక్టర్ ఆఫీసులో ఎక్కడెక్కడో ఒకటి నా ప్రాణాలు తీస్తుంది కదవే అనుకున్నా. సో ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తాయనేసి ఉన్నారు కదా, ఏమో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం రావచ్చు, లేకపోతే ఇంకొక ఛాన్స్ ఇద్దామని చెప్పి కాంగ్రెస్కి వేయొచ్చు. చల్లగా ఉంది కదా, కొన్నాళ్ళ పాటు చల్లటి నీడలో ఉందాం అనుకోవచ్చు ప్రజలు. అతని దగ్గర మంట మండింది కదా, దాని మీద ఏంటంటే వస్తూ ఉంటాయి. ప్రజాపాలనకు ప్రతి కంప్లైంట్ వెళ్తుంది. ఇప్పుడు మెయిన్ ఎక్కడ కొట్టారమ్మా అంటే ప్రజాపాలనలో ప్రతి కంప్లైంట్ వెళ్తుంది. సైలెంట్గా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏదైనా కానీ ఇల్లు ఆధార్ కార్డులో కొడితే ఆస్తులు మొత్తం బయటపడుతున్నాయి. సో ఇప్పుడు మంట అంటే ఎలాంటి మంట పెట్టారని తెలుసుకోవచ్చు ప్రజల్లాగా? ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి మంట పెట్టారు, అందుకే ప్రజలు వ్యతిరేకించారు అని చెప్పేసి అన్నారు కదా, అంటే ఎలాంటి మంట అనుకోవచ్చు? ఇదే ఈ కలెక్టర్ ఆఫీసులు ఎక్కడెక్కడో కట్టడం, సరిగ్గా ప్రజలు వెళితే అందుబాటులో లేకపోవడం. ఇప్పుడు ప్రజాపాలన అని ఒకడు పెట్టాడు, ఎవరు, మన రేవంత్ రెడ్డి గారు. ఆయన దగ్గరికి పోతే వారంలో 2 సార్లు పోయి ఒక అప్లికేషన్ ఇచ్చుకుంటున్నారు. మరి ఈయన దగ్గరికి పోవడానికి 2 కిలోమీటర్ల దూరం ఉండేదే.
2 కిలోమీటర్ల దూరం నుంచి పోలీసులు తరిమి కొట్టేవాళ్ళు. ఇక్కడ కాదు కలెక్టర్ ఆఫీస్కి పో, కలెక్టర్ ఆఫీస్ కాదు సెక్రటేరియట్కి పో, సెక్రటేరియట్ కాదు మళ్ళీ ప్రగతి భవన్కి పో. ప్రజలు అనుకుంటున్నారా లేకపోతే గొర్రెలు అనుకుంటున్నారా? వీళ్ళ పనులు మానుకొని వీళ్ళ చేతిలో డబ్బులు పెట్టుకొని కడుపు కట్టుకొని గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగితే వీళ్ళు నానా తిప్పలు పెట్టి పప్పలు ఉడికిచ్చారు. ఇక్కడ ప్రజలు వాళ్ళని ఏంటంటే ఎక్కడికక్కడికి ప్రజల్లో అందుబాటుకు ఉండాలి. అందుబాటులో ఉంటే నువ్వు దేవుడు అవుతావు. ఎక్కడో ఆకాశాన్ని అంటే నువ్వు ఎక్కడ దేవుడు అవుతావు? నిన్ను ఎక్కడ పట్టుకోవాలి వచ్చి? సో నెక్స్ట్ ఎలక్షన్ 2028లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అనుకోవచ్చా ఏంటి? చెప్పలేం. ఈ 2028 లోపల వీళ్ళు షార్ప్ అవ్వచ్చు. రేవంత్ రెడ్డి గారు పాలన బాగా చేయొచ్చు. చేసిన దాని మీద ఏంటంటే మరొకసారి ఆయనే సీఎం అవ్వచ్చు. లేకపోతే ఈ ప్రభుత్వం బాగాలేదులే, ఇంకొకసారి మనం బీఆర్ఎస్ని గెలిపించుకుందాం. మన రాష్ట్ర యోధుడు సమర యోధుడు పోరాట యోధుడు కేసీఆర్ గారని మరి ఆయనకే వేయొచ్చు. ఎవరికి వేసినా కానీ ఇక్కడ పేదవాడికి న్యాయం జరగట్లేదు. ఫస్ట్ నిరుపేదవాడు, తినడానికి లేని వాడికి, ఉండటానికి లేని వాడికి, అసలు ఉండడానికి నీడ గూడు లేని వాడికి, ఒక్క పూట కూడా అన్నం లేని వాడికి, ఈ మహిళలే కావచ్చు, పురుషులే కావచ్చు, చిన్నపిల్లలే కావచ్చు, వృద్ధులే కావచ్చు, ఎవరికైనా కానీ న్యాయం జరగట్లేదు. ఇక్కడ పేదవాడిని ఆదుకున్న వాడే రాజు అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, రాష్ట్ర ప్రధానమంత్రి అయినా.